శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ద్వాదశ రాశుల్లో మూడవదైనటువంటి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనం చూస్తే ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మనందరం కూడా అవమానం 7 అనగానే ఒక రకమైనటువంటి వెంటనే ఒక రకమైనటువంటి బాధ వస్తుంది. అంటే ఏంటి ఇంతమంది నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారా అనేటువంటి కాదు. అదంతా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ సంవత్సరం ఆరంభం అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. ఫస్ట్ అంటే భయంకరంగా ఆందోళనను కలిగించేటువంటి విధంగా, అంటే తెలియకోకుండా ఏదో రకమైనటువంటి అశాంతి అనేటువంటిది మన చుట్టూనే తిరుగుతున్నట్టుగా, అంటే ఏ పని చేసినప్పటికీ కూడా అందులో కలిసి రాకపోగా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు, మనం చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కడైనా కూడా ఏదో రకమైనటువంటి అశాంతి అనేటువంటిది మనకు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు గోల్డెన్ టైం అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సమయం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ జూన్ 2 దాకా మనం పడినటువంటి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే మనం ఇబ్బంది పడ్డామో, ఎవరి దగ్గర అయితే మనం మాట పడ్డామో వాళ్ళే శభాష్ అనేటువంటి సమయం కూడా జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ దాకా ఉంటుంది. డిసెంబర్ 8వ తారీఖు తర్వాత ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త అవసరం. ప్రయాణాలు అనేటువంటిది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నేను పదే ప్రతి రాశిలోనూ కూడా చెప్తున్నా, ఈ సంవత్సరం ప్రయాణాల విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త అనేటువంటిది తప్పనిసరి అయినటువంటిది. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా, అంటే ఎక్కడైనా బయట తిరుగుదాం, ఏదో ఒకటి సరదాగా తిరుగుదాం అనేటువంటి ఎక్కువ ఆలోచనలు కలిగించేటువంటి సంవత్సరం ఇది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి కేతువు కాబట్టి ఆయన ఏదో రకమైనటువంటి త్రిప్పట అనేటువంటి జరుగుతుంటుంది. అలా ఉండకోకుండా ఉండేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఆధ్యాత్మిక యాత్రలు అనేటువంటిది ఎక్కువ ఉన్నాయి. రాహు అష్టమ స్థానంలో ఉన్నటువంటి సమయంలో కొంచెం ఆందోళన కలిగించేటువంటి అవకాశం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి నాకు చెప్పినట్టుగా ఆరోగ్య విషయంలో అనేటువంటిది తప్పనిసరిగా అవసరమైనటువంటిది ఉంటుంది. 3 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరంలో. మిత భాషణం, మనకు ఉపయోగం లేనటువంటి విషయాల్లో మనం ఎక్కువ మాట్లాడకపోవడం అనేటువంటిది ఒకటి. ప్రయాణాల విషయంలో ఎంత తగ్గించుకొని మనం ప్రయాణాలు చేసేటువంటి విషయం అంత మంచిది. మనకు సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గర, వ్యవస్థల దగ్గర ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటిది అత్యంత అవసరమైనటువంటిది. జూన్ 2 నుంచి డిసెంబర్ దాకా కూడా మీరు మంచి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, దానికి తగ్గినటువంటి పని చేయండి. అంటే వ్యాపారం చేసేటువంటి వాడికి జూన్ 2 తర్వాత మీరు ఏదైనా మంచి పెట్టుబడి పెట్టాలి బ్రహ్మాండంగా. ఉద్యోగస్తులకైతే పూర్తిగా అంటే ప్రమోషన్ అని చెప్పచ్చు, రకమైనటువంటి ఎక్కువ బాధ్యతలు అని చెప్పచ్చు, అవి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా జూన్ 2 నుంచి డిసెంబర్ దాకా అవకాశం ఉంది. చదువుకునేటువంటి పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే చదువులు అని చెప్పి పక్కకు తిరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కనపడతాయి కాబట్టి అది కొంచెం మీరు తల్లిదండ్రులు వాళ్ళని గమనిస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కాబట్టి పూర్తిగా ఈ సంవత్సరం మన్యు సూక్త పారాయణం అనేటువంటిది ఒకటి, అంటే మీ కుటుంబంలో ఏదైనా ఉంటే అశాంతులు తొలగడానికి మన్యు సూక్త పారాయణం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మీకు అవకాశం ఉండి ఎక్కడైనా దగ్గరలో హనుమంతుడి ఆలయంలో సుందరాకాండ పారాయణం చేస్తున్నారు, లేదా సుందరాకాండ హోమం చేస్తున్నారు, ఎక్కడైనా మన్యు సూక్తానికి సంబంధించిందిగా కానీ, లేదా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, అంటే 2 మూర్తులుగా ఉండేటువంటి వాళ్ళని ఎవరైనా ఆరాధన చేస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితం. సుందరాకాండం, మన్యు సూక్తం, అదేవిధంగా గణపతి, ఈ ముగ్గురిని ఆరాధన చేయడం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సర్వేజనా సుఖినో భవంతు.